ఈరోజు మనం ఇంట బయట శత్రువుల నుంచి పెద్ద ఎత్తున మన ప్రజలు దాడి ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ట్రంప్ నాయకత్వంలోని అమెరికన్ సామ్రాజ్యవాదం టారిఫుల పేరుతోటి మన మీద దాడి చేస్తూ ఉంది. పాలస్తీనా మీద దాడి, లేకపోతే ఇతర అనేక దేశాల మీద దాడి, ఈరోజు ప్రత్యక్షంగా భారతదేశం మీద ఆర్థిక దాడి సాగిస్తూ ఉన్నది. ఇప్పుడే అంటున్నారు మన మాదాల రవి గారు, రష్యా, చైనా, ఇండియా మూడు కానీ కలిస్తే అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చు మనం అని చెప్పని. అది వాస్తవం. ఈరోజు ట్రంప్ మోకాళ్ళ దగ్గర మన ఆత్మ గౌరవాన్ని, భారతదేశ ప్రతిష్టని తాకట్టు పెడుతున్నటువంటి పాలకులను మనం చూస్తున్నాం. మోడీ ఎంత దేశభక్తుడో చెప్పాల్సిన అవసరమే లేదు. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేస్తే యుద్ధం పరిష్కారం కాదు, మనం ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కమ్యూనిస్టులు చేస్తే మీరంతా దేశద్రోహులు అన్నవాడు ట్రంప్ చెప్పగానే యుద్ధం ఆపేశాడు. మన తరఫున ట్రంపే ఆదేశాలు ఇచ్చేశాడు. అది ఆయన గొప్పతనం మనందరికీ తెలుసు. అందువల్ల ఈ ట్రంప్కు లొంగుబాటు, అమెరికాకి లొంగుబాటు విధానాలు మాని ఇప్పటికైనా సరే భారతదేశం యొక్క 140 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధిగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ధీటుగా ఎదుర్కోగలిగి ఆ దేశాలు అతర మిత్ర దేశాలతో కూడా కలిసి నిలబడితే ఆ రోజే భారతదేశం మన కాళ్ళ మీద నిలబడి అభివృద్ధి కాగలుగుతాం అనేటువంటిది ఇది ఈరోజు ఉన్నటువంటి వాస్తవం. అలాగే లోపల నుంచి మనం దేశం లోపల ఎప్పుడూ లేనంత పెద్ద ప్రమాదాన్ని ప్రజాస్వామ్యానికి ఈరోజు ఎదుర్కొంటున్నాం. మనందరికీ తెలుసు, బీహార్లో మనకు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి ఏకైక హక్కు 5 ఏళ్లకు ఒకసారి ఓటేయటం. ఒక్కరోజే ప్రజాస్వామ్యం భారతదేశంలో. ఆ ఒక్కరోజు ప్రజాస్వామ్యాన్ని కూడా తీసేస్తున్నారు. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువ. ఇది దారి తప్పింది. ఇప్పుడు ఓటు పొందటం మన హక్కుగా లేదు. ఓటును నేను ఓటరుగా చేర్చుకునేదానికి నేను నిరూపించుకోవాలి, నేను ఓటర్ని, భారతదేశ పౌరుడిని. ఈ సర్ర అనేది ఈరోజు బీహార్లో అమలు జరుగుతున్నది. రేపు దేశవ్యాప్తంగా వస్తే మొత్తం మన అందరం కూడా దరఖాస్తులు పెట్టుకొని నా పుట్టింది ఇది, మా పూర్వీకులు ఇది, వివరాలన్నీ చెప్పుకొని రుజువు చేసుకొని ఓట్లు పొందాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అంటే, ఓటర్లను కోతపెట్టి ఉన్న ఓట్లు తొలగించి వాళ్ళకు అనుకూలమైన ఓట్లు ఉంచుకొని అధికారాన్ని శాశ్వతంగా అనుభవించాలనే ఒక దుష్ట కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామిక పార్టీలతోటి, లౌకిక పార్టీలతోటి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీహార్లో జరుగుతున్న ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఓటర్ అధికార యాత్ర ఇటువంటి రేపొద్దున మన ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాదు, పార్లమెంట్లో మనం చూసాం, ఈరోజు పోతూ పోతూ చివరి రోజు పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల పైన జైల్లో ఉంటే పదవుల్లో నుంచి వైదొలగాలని. చూడటానికి చాలా బ్రహ్మాండంగా ఉంది, వినటానికి, చూడటానికి. కానీ దీని ఉద్దేశం, దీని లక్ష్యం ప్రజలందరికీ తెలుసు. ప్రతిపక్షాలని వేధించడానికి, వాళ్ళ పదవులో లేకుండా చేయటానికి చేస్తున్నటువంటి కుట్ర ఇదని. ఎవరి మీదనే కేసు పెట్టవచ్చు, ఎవరినైనా 30 రోజులు జైల్లో తోయొచ్చు వాళ్ళు. నీతి నిజాయితీ ఏమాత్రం బీజేపీకి ఉన్నా ఈరోజు మొత్తం పార్లమెంటు సభ్యులు 800 మందిలో, రాజ్యసభ, లోక్సభలో 434 మంది మీద కేసులుంటే, రేప్ కేసులు, మర్డర్ కేసులు, రైటింగ్ కేసులు, ఇటువంటివన్నీ, మాఫియా కేసులు, ఇటువంటివన్నీ ఉంటే అందులో దాదాపు 70% మంది బీజేపీ వాళ్ళే ఉన్నారు. సిగ్గుతో తలదించుకోవాలి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు మనం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ముందు ఏమాత్రం నిజాయితీ ఉన్న వాళ్ళందరినీ పదవుల నుంచి తొలగించి అప్పుడు వాళ్ళు మాట్లాడాలి. ఈరోజు నేరస్థ రాజకీయాలని ప్రోత్సహిస్తున్నది, మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది, జాతీయ ఐక్యతకి ప్రమాదం తెచ్చిపెడుతున్నది బీజేపీ. అందుకనే బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటమే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రప్రథమ రాజకీయ పోరాటం, కర్తవ్యం అవుతుంది. అందువల్ల ఈ విషయంలో కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా మనతో సహకరించేటువంటి ఇండియా బ్లాక్ పార్టీలతో కలిసి ఈ పోరాటాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనం చూడాల్సినట్టు ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనూ, బీహార్లోనూ కాదు ఈ మతోన్మాద ప్రమాదం.
ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చి కూర్చుంటున్నది. ఎప్పుడూ లేనంత ప్రమాదం ఈరోజు మన రాష్ట్రంలో ఈ మతోన్మాద ప్రమాదం పెరిగింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేనల ముగ్గురు కూటమి, ఎన్డీఏ కూటమి దీన్ని అడ్డం పెట్టుకొని ప్రతి చిన్న చిన్న వివాదాలను కూడా తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాపక నీరులుగా గుళ్ళు, గోపురాలు, మఠాలు వీటన్నిటిని ఆసరా చేసుకొని వాటి చుట్టూ భజన బృందాలు లేదా దేవుళ్ళ పేరుతోటి ప్రజల్లో ఉన్న భక్తి విశ్వాసాలని దుర్వినియోగం చేస్తూ, మనందరికీ తెలుసు బీజేపీ వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి భక్తి లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. వాళ్ళకు ఉన్నదల్లా అధికారం మీద అధికారం కోసం ఏ దారి అయినా తప్పుతారు, ఏ పనైనా చేస్తారు. వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం లేదు, వాళ్ళ భక్తులు కూడా కాదు. ఇప్పుడు అంటూ ఉంటారు అన్యమతస్తులు, ఈ మధ్య టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయాలి. ఇట్లా ఎవరండి అన్యమతస్తులు? అన్యమతస్తులు అనే పదమే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పదం. వాళ్ళు అన్యమతస్తులు అంటే వీళ్ళు అధికార మతమా? అంటే హిందుత్వాన్ని అధికార మతంగా చేసి ఆధిపత్యాన్ని రాజకీయాలను నిర్వహించడానికి, మత ఆధిపత్య రాజకీయాలు నిర్వహించడానికి ఈరోజు పెద్ద కుట్ర జరుగుతుంటే ప్రజలకు తెలుసు కానీ తెలియక కానీ వాళ్ళు కూడా ఇది అన్యమతాలు అంటే మన మతం కాని వాళ్ళు, మనం అధికార మతం అయినట్టు వాళ్ళంతా అన్యమతస్తుల. అన్ని మతాలు సమానమే ఈ దేశంలో, రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు సమానమే. దాన్ని తీసుకుపోయి అన్య మతాల పేరుతో మైనార్టీల మీద దాడి చేసి, ఒంటరి చేసి వాళ్ళని దెబ్బ కొట్టేదానికోసం చేసిన ప్రయత్నం ఈరోజు అత్యంత ప్రమాదకరంగా మన రాష్ట్రంలో కూడా అడుగుపెట్టింది. ఈ పాట ఇప్పుడు ఈ మధ్య ఈ బృందగానం తెలుగుదేశం వాళ్ళు కూడా మొదలుపెట్టారు. అదే సామెత ఉంది కదా, వాళ్ళు వీళ్ళు స్నేహం చేస్తే ఒక 6 నెలలు వాళ్ళు వీళ్ళు అవుతారని. ఆర్ఎస్ఎస్ బీజేపీతో స్నేహం చేసి ఇప్పుడు మోడీ భజన్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకున్నారు. మోడీ కన్నా గట్టిగా మాట్లాడుతున్నారు వీళ్ళు హిందూ మత పరిరక్షణ గురించి. అందువల్ల ఈరోజు తెలుగుదేశం తెలిసి కానీ తెలియక కానీ ఒక లౌకిక పార్టీగా ఉన్న తెలుగుదేశం ఎన్డీఏలో చేరి ఈ రాష్ట్రంలో మతోన్మాదాన్ని విస్తరించడానికి, ఆ ప్రమాదాన్ని నెత్తి మీద రుద్దటానికి ఈరోజు తెలుగుదేశం కూడా కారణం అవుతుంది. తెలుగుదేశం మిత్రులు దీన్ని అర్థం చేసుకొని దీన్ని ప్రతిఘటించకపోతే రేపొద్దున తెలుగుదేశమే ఈ రాష్ట్రానికి ప్రమాదంగా పరిణమిస్తుంది. అందువల్ల ఈ కూటమి యొక్క మతోన్మాదాలకు వ్యతిరేకంగా పోరాటం అనేది ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతగా మన మీద పడుతున్నది. ఆ కూటమిలో బీజేపీ పై కనపడటం లేదు, విషయాన్ని కక్కుతా ఉన్నది. విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చాలని ధైర్యం వచ్చిందంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? అసలు విజయవాడలో అడుగుపెట్టి లెనిన్ సెంటర్ పేరు మార్చాలని అన్నారనంటే బీజేపీకి ఆ కొమ్ములు తెచ్చింది తెలుగుదేశం పార్టీ. అందువలన ఈరోజు మన రాష్ట్రంలో చిన్న చిన్న వివాదాలను రెచ్చగొట్టి ఇక్కడ కూడా ఈ మతోన్మాదాన్ని వ్యాప్తి చేయడానికి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ ఉన్నారు, మనకి కూటమిలో భాగం. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే పుట్టింది ఆ పార్టీ అని అంటున్నారు. ఎప్పుడన్నా ప్రశ్నించాడా అని అడుగుతున్న. అధికారానికి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 30,000 మహిళలు అదృశ్యం అయిపోయారు అన్నాడు. ఇప్పుడు నోరెత్తి మాట్లాడలే. ఎక్కడున్నారా 30,000 మంది మహిళలు? చూపెట్టండి, తీసుకొచ్చి. దాని మీద కనీసం కేసులు పెట్టడానికి కూడా సిద్ధపట్టలేదు. ఈయన మాట్లాడటం లేదు. ఎన్నికల ముందు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పెద్ద ఎత్తున ఊరూరు తిరిగి వాళ్ళందరి చేతిలో తలా ₹1,00,000 పెట్టి కౌలు రైతుల ఆత్మహత్యల గురించి ఉపన్యాసాలు దంచాడు. ఈరోజు కౌలు రైతులు రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో చోట అప్పులు పాలే దేవాళ్ళు ఎత్తి ఈరోజు కూడా పేపర్లో మీరు చూసుంటారు. 37 సంవత్సరాల యువకుడు కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు బాపట్ల జిల్లాలో. కానీ పవన్ కళ్యాణ్ నోరెత్తి మాట్లాడు, వాళ్ళ కుటుంబాలను పరామర్శించడు. ఏ రకంగా ఉందని అడుగుతూ ఉన్నాను. అందుకని ప్రశ్నించడం మానటం తర్వాత తనే సనాతన ధర్మానికి ప్రతినిధి అయినట్టు, తనే హిందూ ధర్మ పరిరక్షకుడు అయినట్టు ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క అనధికార ప్రతినిధిలాగా పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలో వ్యవహరిస్తున్నాడు. ఇంతకన్నా పెద్ద ప్రమాదం ఇంకొకటి లేదు. అందుకని మనం ఊహిస్తున్నట్టు ఉత్తరాది నుంచి రావట్లేదు ప్రమాదం మన రాష్ట్రానికి, లోపల నుంచే వస్తూ ఉన్నది. వాళ్ళ ఏజెంట్లని లేకపోతే వాళ్ళ అనుంగుల్ని తయారు చేసుకుని వాళ్ళ ద్వారా వీళ్ళ వాణిని వినిపిస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టి మైమరిపెట్టి చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధానాలు మనందరికీ తెలుసు.
గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందని చెప్పి ఆయన ఇరుచుకుపడ్డాడో ఆ విధానాలన్నీ ఆయన అమలు చేస్తున్నాడు. విద్యుత్తు ఆ రోజు స్మార్ట్ మీటర్లు పెడుతుంటే వాటిని పగలగొట్టండి అని చెప్పి ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు అవి పెట్టండి అని చెప్పి అంటున్నారు. పెట్టిస్తున్నారు బలవంతంగా. రేపు 28వ తేదీ విద్యుత్ అమరవీరుల దినం. 2000 సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు ఉమ్మడిగా ఒక పోరాట వారసత్వాన్ని ఈరోజు కలిగి ఉన్నదంటే అది ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ పోరాటం. ఆ పోరాట వారసత్వాన్ని రేపు పొద్దున మనం 28వ తేదీ ఉమ్మడిగా వామపక్ష పార్టీలు ప్రతిజ్ఞా దినం జరిపి ఏ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆ రోజు ముగ్గురు అమరులయ్యారో ఆ విద్యుత్ సంస్కరణల మీద మరలా ఇంకోసారి పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఏర్పడింది. అది నిద్ర లేస్తే కార్పొరేట్లతో సమావేశాలు అవుతారు, వాళ్ళతో కాంక్లేవ్లు పెడతారు, మీటింగులు పెడతారు, ఎంఓయూలు చేస్తారు, ఒప్పందాలు చేస్తారు. అన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు. ఇవే రోజు ఒక్కరోజన్నా వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలో ఒక్కరోజు అంటే ఒక్కరోజు రైతు సంఘాలను పిలిచి ఏమిటి మీ సమస్యను అడిగాడా? ఒక్కరోజు ఎప్పుడైనా కార్మిక సంఘాలను పిలిచి మీ సమస్య ఏమిటని అడిగాడా? సమ్మె కూడా చేశారు వాళ్ళు అందులో. ఒక్కరోజు ఎప్పుడైనా దళిత సంఘాలను, వ్యవసాయ కార్మిక సంఘాలను పిలిచి సామాజిక సమస్యల మీద చర్చించాడా? ఆదివాసీ సంఘాలను పిలిచి చర్చించాడా? మహిళా సంఘాలను పిలిచి అడిగాడా? ఎన్ని సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. మైక్రో ఫైనాన్స్ లాంటి వాటికి అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక దివాళా ఎత్తి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే వీళ్ళందరూ ప్రజలు కాదు, వీళ్ళందరూ అభివృద్ధి కావాల్సిన అవసరం లేదు. కేవలం కార్పొరేట్ల అభివృద్ధి ఇస్తాలు, వాళ్ళకి భూములు ఇస్తాలు, వాళ్ళకి పెట్టుబడులు ఇస్తాలు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎక్కడుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఆయన అధికారంలోకి రావడంతో వచ్చిన మొట్టమొదటి ఫైల్ మీద పెట్టినటువంటి మెగా డిఎస్సి ఇంతవరకు ఉద్యోగాలు ప్రారంభించడం లేదు. పరీక్షలని ఎదురు చూస్తున్నారు. సంవత్సరంన్నర కాలం పట్టింది మొదటి ఫైల్ మీద కదలటానికి. ఇదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందుకని చెప్పే మాటలు ప్రజలకి, చేసే పనులన్నీ కార్పొరేట్లకి. ఈ కార్పొరేట్ పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా, నేరస్థ రాజకీయాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉమ్మడి పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకు వామపక్షాలు బలపడాలి. వామపక్షాలు బలపడితేనే బీజేపీని ఎదుర్కోగలుగుతాం. గత 35 సంవత్సరాల అనుభవం. బీజేపీ వస్తూ ఉంది, పోతూ ఉంది, బలపడుతుంది, బలహీనపడుతుంది, మళ్ళీ బలపడుతుంది. కానీ వామపక్షాలు బలహీనపడుతున్నాయి. అందువల్ల మనం స్వతంత్ర రాజకీయ శక్తిగా కమ్యూనిస్టులు ఎదగాలంటే స్వతంత్రంగా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను కూడగడితే తప్ప డబ్బుతోనో, అధికారంతోనో, పలుకుబడితోనో, కులంతోనో, మతంతోనో కమ్యూనిస్ట్ పార్టీలు ఎదగవు. అది మనకు తెలుసు. ప్రజా ఉద్యమాల ద్వారా, వర్గ పోరాటాల ద్వారా మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీలు ఎదుగుతాయి. అందువలన మనలో ఉన్న లోపాలని, మన ఆత్మ పరిశీలన కూడా చేసుకొని, ఈ లోపాలు దిద్దుకొని ప్రజలకు సన్నిహితమై ప్రజా ఉద్యమాల ద్వారా ఒక ఉన్నతమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని రాష్ట్రంలో మనం ప్రజలకు అందించాలి. అందుకు రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర వామపక్ష పార్టీలతో కూడా కలిసి ప్రజా ఉద్యమాలు ఉమ్మడిగా కూడా రాబోయే రోజుల్లో కార్యాచరణ చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అటువంటి ఒక ప్రత్యామ్నాయానికి ఈరోజు కేరళలో మనం చూస్తున్నాం. కేరళలో వామపక్ష పరిపాలన ఇతర రాష్ట్రాలకు భిన్నంగా అవినీతి లేని, రాజకీయ అవినీతి లేనటువంటి రాష్ట్రం. నిన్ననే మేము చూస్తుంటాం 100% డిజిటల్ లిటరసీ. ఇప్పటిదాకా అక్షరాస్యతలో నెంబర్ 1 కేరళ. డిజిటల్ లిటరసీ సైతం చంద్రబాబు నాయుడు గారు రోజు చెబుతున్న డిజిటలైజేషన్ గురించి ఉపన్యాసాలు. కానీ కేరళ ఆల్రెడీ 100% డిజిటల్ లిటరసీ సాధించింది. మాటల ప్రభుత్వం కాదు, వామపక్షాలు వస్తే చేతల ప్రభుత్వంగా ఉంటాయి. నిజమైనటువంటి అభివృద్ధి వామపక్షాల పరిపాలనలోనే సాధ్యం. ఎన్ని పరిమితులు ఉన్నాయి, అది ఆర్థికంగా దిగ్బంధనం చేసిన కేంద్రం అభివృద్ధిలో ముందుంటున్నది. అందువల్ల అలాంటి ఒక అభివృద్ధి, ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహంతో రాష్ట్రంలో వామపక్ష పార్టీలు రాబోయే రోజుల్లో అటు తెలుగుదేశం కూటమి, బీజేపీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా, దానికి వ్యతిరేకంగా ఈరోజు బలాబలాలు ఇచ్చే వైఎస్ఆర్ పార్టీ ప్రత్యామ్నాయం. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫు నిలబడి పోరాటాలు చేసి ఒక ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతని నిర్వర్తించడంలో వైఎస్ఆర్ పార్టీ విఫలం అయిపోయింది. ఆ పాత్రను ఈరోజు వామపక్షాలు నిర్వహిస్తేనే మనం ప్రజల్లో పోగలుగుతాం. వాళ్ళు కూడా సర్ని బీహార్ టైప్లో సర్ కావాలని అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో అమలు జరపమంటున్నారు. వాళ్ళు కూడా కేంద్రంలో బిల్లులన్నీ బలపరుస్తున్నారు బీజేపీని. ఉపరాష్ట్రపతి ఎన్నికలు వస్తే ఒక మతోన్మాదికి, ఒక ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్నటువంటి పోరాటంలో మతోన్మాదిని బలపరిచేందుకు ముందుకు వచ్చారు వాళ్ళు.
వాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి అత్యంత సమర్థుడు, లౌకిక భావాలు కలిగిన వాడు, నిబద్ధత కలిగినటువంటి వాడు. అటువంటి వాడికి ఓటేసి ఉపరాష్ట్రపతి గెలిపించుకోండి. రాష్ట్రంలో ఎంపీలు తప్పు చేస్తున్నారు, తెలుగుదేశంతో కూడా కొమ్మక్కై వైఎస్ఆర్ పార్టీ కూడా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో వాళ్ళతోటి ముందుకు నడుస్తున్నప్పుడు ఏమిటి ప్రత్యామ్నాయం అని అంటే అది వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం మాత్రమే. అందుకోసం ఈ మహాసభ చర్చించి నిర్ణయాలు చేయాలని, రాబోయే రోజుల్లో జరిగేటువంటి ప్రజా సమస్యల్లో కలిసికట్టుగా కృషి చేయడానికి వామపక్ష ఐక్యతని, వామపక్ష ప్రజాశక్తుల ఐక్యతని బలపరచుకోవటానికి మహాసభ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.